గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే ఇక్కట్ల ఇళ్ళు జగన్కే చెల్లు అంటూ దుర్భరంగా టిట్కో గృహ సముదాయాలు అప్పగిస్తే సరిపోతుందా, సమస్యలను తీర్చరా, మౌలిక వస్తువులపై చేతులెత్తేసిన వైకాపా సర్కార్ అంటూ లబ్ధిదారులకు తప్పని కష్టాలు, ఈనాడు ఈటీవీ బృందం క్షేత్రస్థాయి పరిశీలన అంటూ టిట్కో ఇళ్ళు దుర్భరంగా గృహ సముదాయాలు అప్పగిస్తే సరిపోతుందా, సమస్యలను తీర్చరా. అసలు మానవత్వం సంగతి దేవుడెరుగు, నైతికత అనేది కూడా చచ్చిపోవడం అంటే ఇదేనేమో. టిట్కో ఇళ్ళు అసలు ఎవరు ఐడెంటిఫై చేశారు ప్లేసులు? తెలుగుదేశమే కదా. ఊరి చివరన ఎవరైనా సరే ఏ ఇల్లు కట్టినా, జగన్ కట్టినా ఎవరు కట్టినా ఊరి చివరనే. అక్కడ వస్తువులు నిర్మాణం పూర్తయ్యాక ఇస్తారు. ఎక్కడో అవ్వనటువంటి వాటికి చూపెడుతున్నారు. ఎస్, ఎవరు చేయాలి అవి? ఓ ఫోటో ఇక్కడ వేశారు చూడండి. ఏంటది? అండర్ కన్స్ట్రక్టెడ్ ఫోటో. వస్తువులు ఎక్కడ ఉన్నాయి? నిజం ఎట్లుంటాయి? అసలు పూర్తి కావాలి కదా. ఇప్పుడు పూర్తయిన వాటినే ఇచ్చారు. పూర్తయిన వాటిని ఇచ్చిన చోట చూశారు జనం, ఇబ్బంది చూశారు. గతంలో ఇచ్చినట్టు నమ్మించింది చూశారు, ఇబ్బంది చూశారు. ఇప్పుడు వాటిట్లో పూర్తి చేసి ఇస్తున్నాయి, కొన్ని అయినాయి, ఇంకా చాలా అవ్వాలి. అదే సందర్భంలో జగన్ ఇచ్చే స్థలాలు, జగన్ ఇచ్చే ఇళ్ళు అవి ఇస్తానే ఉన్నాడు. కానీ బోడిగుండికి మోకాలకి ముడేసి ఏ వస్తువులు లేవంటే మరి అప్పుడు పూర్తయిపోయింది 80%, 90% అని రాశారు కదా. ఈవెన్ మొన్న కూడా రాశారు కదా జగన్ మీద కడుపు మంటతో. అక్కడ అప్పట్లో నిర్మాణాలు అద్భుతంగా పూర్తి చేశారు, 80%, 90% పూర్తి చేస్తే జగన్ చేయలేదని. మరి 80%, 90% పూర్తి అయితే వస్తువులు లేకపోవడం ఏంటి? ఎవరివ్వలేదు అప్పుడు వస్తాయి? అసలు బోడిగుండికి మోకాలకి ముడిపెట్టి వీళ్ళు నిత్యం విషం చెమ్మడం, చంద్రబాబు చేసిన తప్పులన్నీ కవర్ చేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి ఆ తప్పులు చేశాడని చెప్తూ, జగన్ చేసినటువంటి ప్రతి దాంట్లో కూడా తప్పులనే ఎతుకుతూ సాగిపోతున్నటువంటి వైనమే. ఇందువల్లనే అసహ్యం పుట్టేటటువంటి వార్తలతో నడుస్తున్నది పత్రిక. లేకపోతే ఏపీ ఓటర్ జాబితాలో భారీ అవకతవకలు, చట్టవిరుద్ధంగా పేర్లను తొలగిస్తున్నారు, 23 లక్షల దరఖాస్తులకు తనిఖీ చేయాలి, ఇతర రాష్ట్రాల ఎన్నికల పర్యవేక్షణలు పంపండి, తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ డిమాండ్. ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితాల తయారీలో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయని తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ ఆరోపించారు. జాబితాలో సవరణ కోసం ఇప్పటివరకు 23 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, వాటన్నింటిని పరీక్షించిన తర్వాతే తుది జాబితా వెలువరించాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని నిష్పాక్షంగా చేపట్టేందుకు బయట రాష్ట్రాలను పర్యవేక్షణ పంపాలని ఆయన కేంద్ర న్యాయశాఖ మంత్రిని కోరారు. అసలు న్యాయశాఖకి కేంద్రానికి ఏమైనా సంబంధం ఉంటుందా? ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం కదా, తెలీదా? కాకపోతే పార్లమెంట్లో ఒక ముక్క మాట్లాడేస్తే అడిగేవాడు ఎవడూ లేడు, దాన్ని ప్రచారం చేసుకోవడానికి పనికొస్తాయి. ఇటు తెలుగుదేశం వాళ్ళు ఇచ్చారు, వైసీపీ వాళ్ళు ఇచ్చారు. తెలుగుదేశం వాళ్ళు మోసం చేస్తున్నారు వైసీపీ, వైసీపీ మోసం చేస్తుంది తెలుగుదేశం అనుకూల పత్రికలు ఇదంతా వైసీపీ మోసం అని చూపెడతారు, వైసీపీ అనుకూల పత్రికలు తెలుగుదేశం మోసం అన్నటువంటి చూపెడతారు. అదే ప్రస్తుతం నడుస్తున్న కథ. అయితే మన పిల్లల ప్రపంచంలోనే ఉత్తమంగా నిలవాలి. వచ్చే ఏడాది నుంచి పాఠశాలలో ఫ్యూచర్ స్కిల్స్ సబ్జెక్ట్ బైజూస్ కంటెంట్లో సందేహాలు నివృత్తి. కొత్త యాప్ చింతపల్లిలో ట్యాబుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్. మన పిల్లలు రాష్ట్రంలో, దేశంలో కాదు ప్రపంచంలోనే బెస్ట్గా ఉండాలన్నది నా తాపత్రయం. అందుకే విద్యారంగంలో సంస్కరణలు తీసుకొస్తున్నాం. 3వ తరగతి నుంచి టోఫెల్ 5 తర్ఫీదు ఇవ్వడానికి ఒప్పందం చేసుకున్నాం. 8వ తరగతి నుంచి సాంకేతిక విద్యను అందించేలా ఫ్యూచర్ స్కిల్స్ అనే పాఠ్యాంశాన్ని కొత్తగా ప్రవేశపెట్టబోతున్నాం. విదేశీ విద్యా సంస్థల ప్రవేశాలు పొందడానికి అనువుగా ఐబీ సిలబస్ తెస్తున్నాం. సిబిఎస్ఈ నుంచి ఐబీ వరకు నాణ్యమైన విద్యను పేద పిల్లలకు అందుబాటులో ఉంచి ప్రైవేట్ పాఠశాల వారి ప్రభుత్వ బడులతో పోటీ పడే పరిస్థితికి తీసుకొచ్చామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే 7 లక్షల కోట్ల విలువైన క్రైస్తవుల ఆస్తుల దోపిడీకి ప్లాన్. మిషనరీ విద్యా సంస్థల భూముల ఆక్రమణకు టెండర్. అందుకే వైకాపా ప్రభుత్వం వాటికి సాయం నిలిపేసి నా సంస్కరణలు రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నారు. జగన్ తప్ప జగన్ పాలనలో మిత్రుని కూడా శత్రువుగా చూసే పరిస్థితి. చంద్రబాబు ధ్వజం సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని తెలుగుదేశం పార్టీ అధినేత. చివరికి ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలోకి పోయినా రాజకీయం మాననటువంటి దౌర్భాగ్యం చంద్రబాబుది. నిన్న క్రిస్మస్ సెలబ్రేషన్స్లో జగన్ కూడా పార్టిసిపేట్ చేశాడు. అక్కడ ఏ రాజకీయ ఉపన్యాసం లేదు, మాట్లాడాడు, వెళ్ళిపోయాడు. ఇక్కడ వచ్చేటప్పటికి ఇది. అప్పుడే రేవంత్ రెడ్డి తన వారసుడు అయిపోయాడు. ఏ సంస్కరణలు అమలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి? జన్మభూమిది అమలు చేస్తున్నాడా? శ్రమదానం అమలు చేస్తున్నాడా? లేకపోతే కనుక చంద్రబాబు గారు చెప్పినటువంటి ఏ ఏ పథకాలకి సంబంధించి అంతా కూడా అక్కడ ఉన్నటువంటి స్కూళ్ళన్నింటిలో కూడా ప్రైవేట్ కార్పొరేట్ ఎడ్యుకేషన్ ప్రోత్సహించి ప్రభుత్వ పాఠశాలలన్నీ మూసేసేస్తాడా ఏంటి ఆయన? ఈయన సంస్కరణలు అంటే అదే కదా, ప్రభుత్వ పాఠశాలల్ని ముంచేసేసి ఆ కార్పొరేట్ విద్యా సంస్థలు. అదే చేస్తే కనుక రేవంత్ రెడ్డి కూడా అడుక్కు తినే పరిస్థితికి వచ్చేస్తాడు. రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నాను రేవంత్ రెడ్డి చెప్పట్లా,
అతను రాజశేఖర రెడ్డి ఫార్ములా ఫాలో అవుతున్నాడు. ఇక్కడ చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి పేరు చెప్పుకుని డప్పు కొట్టుకునే స్థితికి ఎదిగాడా దిగజారాడా అన్నటువంటిది ఆయన ఆలోచించాలి. అసలు ఇంతవరకు వచ్చి ఓ వారం రోజులు అయిందేమో. మరి ఏ సంస్కరణ అమలు చేస్తానన్నాడు చంద్రబాబు గారి సంస్కరణ రేవంత్ రెడ్డి? మరి అప్పుడే చంద్రబాబు నాయుడు ఇట్లా చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే మరి ఏం జరుగుతుందో ఆలోచించాలి. లేకపోతే సిఈసి ఈసీల బిల్లుకి పార్లమెంట్ ఆమోదం, ఎన్నికల కమిషనర్ల ఎంపికకు 2 కమిటీలు, సుప్రీంకోర్టు జడ్జిలతో సమాన హోదా, విధుల నిర్వహణలో కేసుల నుంచి రక్షణ. ప్రధాన ఎన్నికల కమిషనర్, సిఈసి ఎన్నికల కమిషనర్ల ఈసీ నియామకం, వారి సర్వీస్ నిబంధనలకు సంబంధించిన బిల్లుకి పార్లమెంట్లో ఆమోదం లభించింది. గురువారం స్వల్పకాలిక చర్చ అనంతరం లోక్సభ మూజువాణి ఓటుతో బిల్లుకి సమ్మతి తెలిపింది. ఇది ఒక రకంగా చెప్పాలంటే సుప్రీంకోర్టుతో మోడీ సర్కార్ ఢీ కొన్నటువంటి అంశం. సుప్రీంకోర్టు ఈ మధ్యనే ఈ ఎన్నికల సంఘానికి సంబంధించిన సిఈసి ఈసీలకు సంబంధించినటువంటి ఇష్యూ మేము దాంట్లో అంటే ఖచ్చితంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉండాలన్నటువంటిది తనకి తాను తీర్పిచ్చుకుంది. అసలు నువ్వెవరు తీర్పు ఇవ్వడానికి అన్నటువంటిది ఆ రోజున బీజేపీ మాట్లాడినటువంటి మాట. తీర్పుని బేసిస్ మీదన మీరు వచ్చి ఈ విధానాల్లో ఎట్లా జోక్యం చేసుకుంటారు, మీ దగ్గర ఆ విధానం లేదు కాబట్టి అన్నారు. దెన్ ఇప్పుడు ప్రభుత్వం ఓ చట్టం చేసింది తనకున్న శాసన నిర్మాణ అధికారాలతో. ఇప్పుడు మరి దీనికి సుప్రీంకోర్టు బ్రేక్ వేస్తుందా ఏంటనేది చూడాలి. ఓ రకంగా ఇదొక కీలకమైనటువంటి అంశం అని చెప్పాలా. ఎవరి లెక్కలు ఎట్లా ఉంటాయి అన్నటువంటి. లేకపోతే వ్యాజ్యాలను త్రిసభ్య ధర్మాసనం వద్దకు పంపుతాం, నిర్ణయం వచ్చేవరకు కార్యాలయాలు తరలింపు చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వానికి మౌఖికంగా స్పష్టం చేసిన హైకోర్టు ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం ఏర్పాటు పేరుతో ప్రభుత్వ కార్యాలయాలను విశాఖ తరలిస్తున్నారంటూ దాఖలైన వ్యాజ్యాలను విచారణ నిమిత్తం త్రిసభ్య ధర్మాసనాన్ని నివేదించినట్టు హైకోర్టు పేర్కొంది. ఇప్పటికిప్పుడు విశాఖ కార్యాలయాల తరలింపు జరగదని ప్రభుత్వ న్యాయవాదులు కోర్టుకు విన్నవించిన విషయాన్ని గుర్తు చేసింది. ప్రస్తుత వ్యాజ్యాలపై విచారణ కోసం త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరపున హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్కు విజ్ఞప్తి చేస్తామని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చెప్తున్నారని తెలిపింది. అనుబంధ పిటిషన్లపై త్రిసభ్య ధర్మాసనం నిర్ణయం వెల్లడించే వరకు కార్యాలయాల తరలింపు విషయంలో చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేస్తామని తెలిపింది. పిటిషనర్ల ఆందోళన తాను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించి త్రిసభ్య ధర్మాసనం అనుబంధ పిటిషన్పై విచారణ జరిపే వరకే తమ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని తెలిపింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర గురువారం ఈ మేరకు స్పష్టం చేశారన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. గురువారం జరిగిన విచారణలో ఎస్జీపీ సుమన్ వాదనలు వినిపిస్తూ ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు కోసం స్థలం ఏర్పాటు ప్రక్రియ పూర్తి కాలేదన్నారు. ఈ వ్యాజ్యాలను త్రిసభ్య ధర్మాసనం ముందుకు పంపాలని నిర్ణయించిన నేపథ్యంలో కార్యాలయాల తరలింపు విషయంలో యథాతథ స్థితి కొనసాగించాలని ఉత్తర్వులు ఇవ్వద్దన్నారు. అలా చేస్తే త్రిసభ్య ధర్మాసనానికి కూడా ఆ ఉత్తర్వులు ఇవ్వాలని సూచించినట్టు అవుతుందన్నారు. ఇప్పటికిప్పుడు కార్యాలయాల తరలింపు ఉండదన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ కార్యాలయాలను హడావుడిగా తరలించే అవకాశం ఉందని పిటిషన్లు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో త్రిసభ్య ధర్మాసనం అనుబంధ పిటిషన్లపై విచారణ జరిపే వరకు తరలింపుడికి చర్యలు తీసుకోవద్దని స్వల్పకాలానికి వర్తించేలా ఆదేశిస్తామని తెలిపారన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. చూశారు కదా, అమరావతి నుంచి అవతలకి పోనీయం వ్యవస్థల ద్వారా రాష్ట్రం బాగు కంటే కూడా మేము ఇక్కడ రాజకీయాలకు సంబంధించినటువంటి అంశంతో ఆటలాడతామని పిటిషనర్లు, ఆ పిటిషనర్ల కోరికలకు అనుగుణంగానే వ్యవస్థ ప్రస్తుతం జరుగుతున్నదని. లేకపోతే అఫిడవిట్లు ఉపసంహరించుకుంటారా, కోర్టు దిక్కని చర్యలు ప్రారంభించాలి. ఎస్ఐ అభ్యర్థులపై హైకోర్టు అసహనం. హైకోర్టును ఆశ్రయించిన ఎస్ఐ అభ్యర్థుల తీర్పై ధర్మాసనం మరోసారి అసహనం వ్యక్తం చేసి న్యాయస్థానం సమక్షంలో ఎత్తుకొలుస్తామని ప్రకటించాక కూడా అర్హులమేనంటూ వైద్యుల నుంచి ధృవీకరణ పత్రాలు తెచ్చింది. క్షమాపణ కోరుతూ పిటిషనర్లు దాఖలు చేసిన అఫిడవిట్లో కేసు పూర్వాపరాలను ప్రస్తావించడంపై అభ్యంతరం తెలిపింది. అఫిడవిట్లను ఉపసంహరించుకుంటారా, కోర్టు దిక్కని చర్యలు ప్రారంభించాలని హెచ్చరించింది. దీంతో పిటిషనర్ల తరపు న్యాయవాది స్పందిస్తూ అఫిడవిట్లను ఉపసంహరించుకుని సవరించిన అఫిడవిట్లు వేస్తామన్నారు. ఆ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి నరేందర్, జస్టిస్ న్యాయపతి విజయలతో కూడిన ధర్మాసనం విచారణ నెల 26కు వాయిదా వేసింది అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి చదువే ఆయుధం అన్నటువంటి వార్తను ప్రధానంగా హైలైట్ చేసింది. పేదరికంపై ఎక్కుపెట్టి ఎదిరిద్దాం చింతపల్లి సభలో సీఎం జగన్. 55 నెలలుగా ప్రతి అడుగు మార్పుపైనే నాడు నేడు ఇంగ్లీష్ మీడియం ఐఎఫ్పీలు బైజూస్ కంటెంట్తో ట్యాబ్లు ఎన్నో తెచ్చాం. టోఫెల్ సహా సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా అడుగులు. ఇవన్నీ చూసి ప్రైవేట్ స్కూళ్ళు మన పిల్లలతో పోటీ పడాల్సి వస్తుంది. వచ్చే ఏడాది 8వ తరగతి నుంచి ఫ్యూచర్ స్కిల్స్ సబ్జెక్టు జనవరి చివరికి 62,097 తరగతి గదులని డిజిటలైజ్డ్ ట్యాబులతో పాఠ్యాంశాలే ఉంటాయి. తల్లిదండ్రులు ఆందోళన చెందొద్దు. పెత్తందారుల పిల్లలకైనా ట్యాబ్లు ల్యాప్టాప్లు పేద బిడ్డలకు ఇస్తుంటే ఏడుపుల. తప్పుడు రాతలతో విద్యార్థులపై విషం కక్కద్దని చెబుతున్న అల్లూరు జిల్లా చింతపల్లిలో ట్యాబుల పంపిణీని ప్రారంభించిన సీఎం 620 కోట్లతో 4,34,185 మందికి బైజూస్ కంటెంట్తో ఉచితంగా ట్యాబులు. పిల్లల సమక్షంలో పుట్టినరోజు వేడుకలు కేక్ కోసి తినిపించిన సీఎం జగన్ అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేసి. లేకపోతే ఊరూరా సంబరాలంటూ నిన్న జగన్ పుట్టినరోజుకు సంబంధించి వస్త్ర అన్న రక్తదానాలతో అభిమానం చాటుకున్న నేతలు, ప్రజలు, వికలాంగులకు ట్రైసైకిల్ పంపిణీ, ఇతరత్రా సేవా కార్యక్రమాలు, ర్యాలీతో కథం తొక్కిన అభిమానులు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే అవ్వాతాతల వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంపు. ఈ నెల నుంచి 2,750 నుంచి 3,000కు పెరుగుదల. జనవరి 1న పెంచిన కొత్త పెన్షన్ చెల్లింపు ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. దీంతో రేపు 1వ తారీఖు నుంచి 3,000 రూపాయలు అవ్వాతాతలకి డబ్బులు పడతాయి అన్నటువంటిది ఇక్కడ కీలకం. లేకపోతే టెలికాం సేవలపై నియంత్రణ
కేంద్ర నియంత్రణ వేలం లేకుండానే శాటిలైట్ స్పెక్ట్రమ్ల కేటాయింపు రాజ్యసభలో ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మూజువాణి ఓటుతో ఆమోదించిన సభ అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. అయితే క్రిమినల్ చట్టాలకు పార్లమెంట్ ఆమోదం. బ్రిటిష్ వలస పాలన నాటి క్రిమినల్ చట్టాల స్థానంలో ప్రభుత్వం తీసుకొస్తున్న 3 కీలక బిల్లులకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఇండియన్ పెనల్ కోడ్ 1860, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ యాక్ట్ 1898, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 స్థానంలో భారతీయ న్యాయ సంహిత బిల్లు, భారతీయ నాగరిక సురక్షా సంహిత బిల్లు, భారతీయ సాక్ష్య బిల్లును కేంద్రం తీసుకొచ్చింది అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయిపోతే జనవరిలో 30,000 టిట్కో గృహాల పంపిణీ. ఈనాడు అది రాసిందంటే ఇది అనమాట అసలు నిజం. వీళ్ళు ఇళ్ళు ఇవ్వబోతున్నారంటే దానికంటే ముందే విషం చెమ్మడం అనమాట. రాష్ట్రంలో వచ్చే ఏడాది జనవరి నాటికి 3వ విడత లబ్ధిదారులకు 30,000 టిట్కో ఇళ్లను అందించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు టిట్కో చైర్మన్ జమ్మాన ప్రసన్న కుమార్ చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్దేశించిన లక్ష్యం మేరకు టిట్కో ఇళ్ల గృహప్రవేశాలపై గురువారం టిట్కో ఎండీ శ్రీధర్తో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసన్న కుమార్ మాట్లాడుతూ విశాఖపట్నం, శ్రీపోటి, శ్రీరాములు, నెల్లూరు, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలు, గుంటూరు, చిత్తూరు, కర్నూలు, విశాఖపట్నం నగరాలతో పాటు అనకాపల్లి పట్టణంలో టిట్కో హౌసింగ్ ప్రాజెక్టులు పురోగతి సాధించాలన్నారన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే సంక్రాంతి సీజన్లో ప్రత్యేక రైళ్లు అంటూ సంక్రాంతి పండుగ సీజన్లో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ మీదుగా వేరువేరు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లను నడపబోతున్నట్టు రైల్వే అధికారులు ప్రకటించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఆంధ్రజ్యోతి ఓడిపోతున్నావన్నా అంటూ ఎన్నికల బరిలో నుంచి తప్పుకో అన్న చావు కబురు చల్లగా చెప్తున్న జగన్, సొంత ఎమ్మెల్యేలపై వ్యతిరేక ముద్ర, లోపల రగిలిపోతున్న నేతలు, ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఉంటే ఇన్నేళ్లు జగన్ ఏం చేస్తున్నట్టు ఒక్కసారైనా పిలిచి అప్రమత్తం చేశారు. సీటు మార్చితే వ్యతిరేకత పోతుందా? బటన్ నొక్కడే గెలిపిస్తుందని ధీమా ఏది? గడప గడపకు ప్రాతిపదికన టిక్కెట్లు వెల్లడి, ఎమ్మెల్యేలను అభివృద్ధిపైనే నిలదీసిన జనం, సమాధానాలు చెప్పలేక నేతలు సతమతం. అంతా మా ఇష్టం, మేము ఏ వార్తనైనా వక్రీకరిస్తామనడానికి సాక్ష్యం. ఇక్కడ ఎమ్మెల్యేలపై నిన్నటిదాకా వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చేస్తారనుకున్నారు, తీరా చూస్తే వాళ్ళు రాలేదు. కాబట్టి ఇక్కడ రివర్స్ వార్త రాసుకొచ్చారు. ఒక్కసారైనా పిలిచి అప్రమత్తం చేశారు. వీళ్ళే రాశారు కదా వార్తలు. జగన్ 75 మంది ఎమ్మెల్యేలకి, 80 మంది ఎమ్మెల్యేలకి చెప్పాడు. రివ్యూ మీటింగులు ప్రతి 3 నెలలకు ఒకసారి జరిపారు కదా, తర్వాత 2 నెలలకు ఒకసారి కూడా జరిపారు కదా. ఏడాదిన్నర నుంచి చెప్తూనే ఉన్నారు కదా, జనాల్లోకి వెళ్ళండి, మీకు తేడా వస్తుంది అని చెప్పేసి. అందులో చెప్పకపోవడం ఏంటి? మరి వీళ్ళ వార్త నిజమా కాదా? నేను చెప్తున్నది అబద్ధం, ఒకసారి చెక్ చేయండి. రెండోది, సీటు మార్చితే వ్యతిరేకత పోతుందా? మరి పాపం వాళ్ళందరూ ఎందుకు మారుస్తున్నారు? ఇప్పుడు చంద్రబాబు గారు ఎందుకు మార్చారు క్రిందసారి? లేకపోతే మొన్న గుజరాత్లో, ఉత్తరాఖండ్లో, మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో, ఛత్తీస్గఢ్లో ఎందుకు మార్చారు? వ్యతిరేకత పోతుందనినే కదా. అక్కడ లోకల్గా ఉన్నటువంటి కార్యకర్తల వ్యతిరేకత, లేకపోతే లోకల్గా ఉన్నటువంటి పబ్లిక్ వ్యతిరేకత అన్నటువంటిది పోగొట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. లేకపోతే గడప ప్రాతిపదికగానే టిక్కెట్లను వెళ్ళండి, అదే కదా చేస్తోంది ఇప్పుడు. ఇంకోపోతే ఎమ్మెల్యేలను అభివృద్ధిపైనే నిలదీసిన జనం. ఏం అభివృద్ధి గురించి నిలదీశారు? ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి, నేను చెప్పింది అబద్ధమైతే. తెలుగుదేశం అభిమానులు వాళ్ళు తప్పించి 1-6 రోడ్ల గురించి, మిగతాది మా ఇంట్లో మా అమ్మాయికి రావట్లేదు, మా అబ్బాయి మేము అందరం ఒకటే ఇంట్లో ఉంటున్నాం కాబట్టి మాకు పథకం ఇవ్వండి, లేకపోతే ఆ పథకం రావట్లేదు, ఈ పథకం రావట్లేదు అంటే ఇంట్లో ఆల్రెడీ ఓ పథకం వస్తుంటుంది, ఇంకోటి కూడా వచ్చేలా ఏదో ఒకటి చేయండి అని నిలదీశారా? మరి ఏదన్నా నిలదీశారా? ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అక్కడక్కడ మాత్రం రోడ్ల గురించి అడిగినటువంటి మాట వాస్తవం. అవి వెరీ ఫ్యూ. మిగతా అన్నీ నాకు వస్తుంది మా ఆయనకి, లేకపోతే నాకు వస్తుంది మా ఆవిడికి, లేకపోతే మా అబ్బాయికి, మా అమ్మాయికి, ఇల్లు వేరేగా ఇయే కదా అడిగింది. అక్కడ ఏం నిలదీశారు? వీళ్ళు రాసుకొచ్చినటువంటి అంశాలు తప్ప ఇవే నడుస్తూ ఉంటుంటాయి. ఎలా అయినా సరే మేము ప్రజల్ని తప్పుదో పట్టిస్తామన్నటువంటి కోణం నడుస్తూనే ఉంటుంది. లేకపోతే పార్లమెంటు భద్రత CISFకి అంటూ భద్రతా వైఫల్య నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం, విమానాశ్రయాల తరహాలో కట్టుదిట్టమైన భద్రత అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే దళితులపై కేసుల మాయ, కేసులు ఎత్తివేసినట్టు జగన్ ఆర్భాటం, అది రాజకీయ జీవో సామాజిక కోణం ఏది ప్రశ్నిస్తుంది దళిత సంఘాల నాయకులు. నెల్లూరులో పోలీసులు మేలుకే కేసు వెనక్కే, అగ్రకులాల ఒత్తిడితో ప్రకాశం చెరువు కేసులు రద్దు, ఎస్సీలపై ప్రేమ కోడికత్తి సీనుపై చూపరేం, ఎస్సీ డ్రైవర్ను చంపి పార్సిల్ చేసిన MLCC ఆగ్రహిస్తున్న దళిత సంఘాల ప్రతినిధులు. అసలు బోడిగుండికి మోకాలకు ముడిపెట్టడం అంటే వీళ్ళదే. ఒకప్పుడు కారంచేడు, చుండూరు, ఈ ఘటనలన్నీ ఎవరి వల్ల జరిగినాయి? ఆ రోజుల్లో కేసుల్లో ఓసీలే కాదు ఎస్సీలకు కూడా ఇబ్బంది అయితే ఆ తర్వాత ప్రభుత్వాలు రద్దు చేసి, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎస్సీలకు సంబంధించిన ఉద్యమాల కేసులు, గతంలో ఉద్యమాల సందర్భంగా వచ్చినటువంటి కేసుల్ని ఎత్తేస్తోంది. ఉద్యమాలంటే ఏ సమైక్యాంధ్ర ఉద్యమాలు లేకపోతే ఇతరత్ర ఉద్యమాలకు సంబంధించినటువంటి కేసులు ఏవైతే చేశారో, ప్రత్యేక హోదా ఉద్యమాలు, వాటిని ఎత్తేస్తోంది. అది ఎస్పెషల్లీ SC STల మీద ఎత్తేస్తోంది. ఎత్తేస్తున్నప్పుడు సంతోషపడాల్సింది పోయి నిన్నటిదాకానేమో SC STలే బాధితులని రాశారు. ఇప్పుడు ఈ కేసులు ఎత్తేస్తున్నారంటే దీని వెనకాల కుట్ర ఉందని రాస్తున్నారు. మరి వీళ్ళకి అసలు ఏం కావాలి?
రోజు ఒక వ్యతిరేకత కావాలి. మొన్నటిదాకానేమో ఎస్సీ ఎస్టీ బీసీల మీదనే కేసులన్నీ దుర్మార్గం అని రాశారు. అది కేసులు పెట్టింది ఎప్పుడు? తెలుగుదేశం హయాంలో పెట్టినటువంటి కేసులు. వీళ్ళు ఏం చేయట్లేదని రాశారు, పెట్టిన వాళ్ళని వదిలేశారు. ఇప్పుడు అవి తీసేస్తుంటే అట్టట్ట తీసేస్తారు అని రాస్తారు. అంటే దాన్ని బట్టినే వీళ్ళ మెంటాలిటీ అనేది అర్థమవుతుంది. లేకపోతే ముస్లింలకి భారత్ స్వర్గధామం అంటూ మైనార్టీలపై ఎట్లాంటి వివక్ష లేదు, పార్షియల్ ఆర్థిక విజయాలు ఎందుకు రుజువు, రాజకీయ ప్రత్యర్థులపై అణచివేత అబద్ధం, మీడియాను వాడుకుని మాపై విమర్శలు, పాలనా అడ్డంకులుంటే సూపర్ ఆర్థిక వ్యవస్థకు ఎదిగేవాళ్ళం కాదు, చైనాతో కాదు ప్రజాస్వామ్య ప్రభుత్వాలతో పోల్చన్నట్టు ద ఫైనాన్షియల్ టైమ్స్ ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్ర మోడీ స్పీచ్. ఇక్కడ ముస్లింలకు సంబంధించింది అన్యాయం అంటూ ప్రచారం చేస్తున్నటువంటి వేళ ఘాటైనటువంటి సమాధానం చెప్పారు. లేకపోతే వేతనాల పెంపు లేనట్టేనా, అంగన్వాడీల ఆశలపై సర్కార్ నీళ్లు, సీఎం సానుకూలంగా ఉన్నారంటూనే ఇది సరైన సమయం కాదని కథలు, హామీ నెరవేర్చాలని సిబ్బంది డిమాండ్, హౌరెత్తిన ఆందోళనలు 10వ రోజు అంగన్వాడీల సమ్మె. ఒక్కసారి పోనీ చంద్రబాబు గారి చేత వీళ్ళే చెప్పించమనండి. ఒకటి, జగన్ మద్య నిషేధం చేయలేదు అంటారు, మేము వస్తే మద్య నిషేధం చేస్తామని చంద్రబాబు గారితో చెప్పించండి. జగన్ సిపిఎస్ రద్దు హామీ నెరవేర్చలేదంటారు, మేము వస్తే సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ఇస్తామని చంద్రబాబు గారితో చెప్పించండి. అంగన్వాడీలకు 26,000 రూపాయలు, జగన్ వచ్చిన తర్వాత 11,000 ఇచ్చాడు, కాదు 26,000 అంటున్నారు. చంద్రబాబు చేత చెప్పించండి 26,000 రూపాయలు ఇస్తామని. వాళ్ళకి మేము మద్దతు ఇస్తున్నామని చంద్రబాబు గారు చెప్పడం కాదు, మేము వస్తే 26,000 ఇస్తామని చెప్పండి, లేకపోతే 20,000 ఇస్తామని చెప్పించండి, చూద్దాం, అప్పుడు కూడా బాగానే ఉంటుంది. ఇక్కడ అసలు విషయం ఏంటంటే విషయాన్ని చంపేసేసి ఏదో ఒకటి రాజకీయ లబ్ధి కోసం రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలే నడుస్తూ ఉంటుంటాయి. లేకపోతే అన్నీ అబద్ధాలే అంటూ మళ్ళీ ఇంకొక విషయం, నిన్ననే ట్యాబ్లు ఇచ్చారు కదా, దాని మీద పడి ఏడుపు ఆంధ్రజ్యోతి, దానికి రివర్స్ వార్త రాస్తుంది. సచ్చినా ఆ వార్త రాయదు. ఇక్కడ చూడండి, ఎక్కడన్నా జగన్ ఇచ్చాడు అన్నటువంటి వార్త ఉందేమో చూడండి, ఫ్రంట్ పేజీ కానీ బ్యాక్ పేజీ కానీ దాని మీద పడి ఏడ్చే వార్త మాత్రం, ఏడుపు వార్త మాత్రం నడుస్తుంది. విద్యారంగంపై అవాస్తవాల ప్రచారం అంటే చేయని ఖర్చు చేసినట్టుగా ప్రకటనలు చేశారు. నాడు నేడు 2వ దశ వ్యయం 3,509 కోట్లు, కానీ 8,000 కోట్లు ఖర్చు చేసినట్టు డబ్బా. వాళ్ళు మొత్తం కలిపి 8,000 కోట్లు చేసామన్నారు. ఇప్పుడు 3,509 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం అంటే ఆషామాషీనా? నాడు నేడు కింద స్కూళ్ళు 3,509 కోట్లు ఒక్క ఏడాది చేశారంటే ఆషామాషీనా? 8,000 అనుకున్నారు, 10,000 అనుకున్నారు, 3,509 కోట్లే. ఓకే, గుడ్. మరి పోలవరంలో 80% పూర్తయిపోయింది, 90% పూర్తయిపోయిందని చెప్తే గుడ్డోళ్ళులాగా రాసుకొచ్చేసారా వార్తలు? అడ్డదిడ్డంగా రాసుకొచ్చారు. అప్పుడు అద్భుతం, ప్రగతి పదం అని. టిట్కోయిల గురించి అట్లాగే రాసుకొస్తారే సిగ్గుశరం లేకుండా. ఇక్కడ వచ్చేటప్పటికి 3,509 కోట్ల రూపాయలు ప్రభుత్వ పాఠశాలల్ని డెవలప్ చేస్తే ఆ వార్త రాయడానికి మనసొప్పనటువంటి దౌర్భాగ్యం ఏంటో అర్థం కానటువంటి పరిస్థితి. దానికి తోడు ఏడాది 39 లక్షల మందికే విద్యాకానికి ఇచ్చారంట. ఎంతమంది ఉంటే అంతమందికే ఇస్తారు, దానికి ఏం తప్పు అర్థం కాదు. లేకపోతే ఏకంగా 43 లక్షల మందికి ఇచ్చినట్టు ప్రచారం. వాళ్ళు ప్రచారం ఏమో సంగతి దేవుడు, 39 లక్షల మందికి. ఇంతకుముందు ఇవ్వట్లేదే, అంత ఇవ్వలేదే, ఇప్పుడే ఇస్తున్నారు కదా. లేకపోతే అమ్మ ఒడి, విదేశీ విద్య అన్నింటా కాకి లెక్కలే. వీళ్ళు ఇష్టం, ఇంకేమైనా రాసుకోవచ్చు. కాకి లెక్కల్లో ఏమి, ఇక్కడ ఈ కాకి అరుస్తోంది, అది వచ్చినటువంటి పరిస్థితి. ఏ కాకి అవ్వట్లేదు, ఈ కాకి వెనకాల పలు కాకులు అయితే ఉన్నాయి కాబట్టి నడుస్తుంది. లేకపోతే గాదిరాజు ప్యాలెస్పై భారతీరెడ్డి కన్ను, ఇచ్చేందుకు యజమాని నిరాకరణ, భవనం 22A ఉందని విశాఖ కలెక్టర్ నోటీస్, టీడీపీ నేత అయ్యన్న సంచలన ఆరోపణ, విశాఖపట్నం బీచ్ రోడ్లోని అప్పుగర్ సమీపంలో ఎన్నో ప్రత్యేకతలు, అత్యంత విలాసవంతమైన కోట విలువ చేసే గాదిరాజు ప్యాలెస్ కళ్యాణ మండపాన్ని తనకి ఇచ్చేయాలని ప్యాలెస్ యజమానిపై ముఖ్యమంత్రి సతీమణి భారతిరెడ్డి ఒత్తిడి తీసుకొచ్చారని తెలుగుదేశం పాలిట్ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్న పత్రుడు సంచలన ఆరోపణ చేశారు. గురువారం పార్టీ కార్యాలయం ఆయన విలేకరులతో మాట్లాడారు. విశాఖ చెందిన వ్యాపారి ఒకరు ఎంతో ముచ్చటపడి మైసూర్ ప్యాలెస్ తరహాలో అన్ని వస్తువులతో 10 ఏళ్ల క్రితం గాదిరాజు ప్యాలెస్ కట్టుకున్నారన్నారు. 3 వారాల క్రితం సీఎం సతీమణి భారతిరెడ్డి నగరానికి వచ్చినప్పుడు సాయంత్రం బీచ్ రోడ్లో వెళ్తున్నప్పుడు ఆ ప్యాలెస్ చూసి వెంటనే కారు ఆపించి ఆ ప్యాలెస్ తనకు కావాలని యజమానితో మాట్లాడాలని వెంట ఉన్న వ్యక్తులకు సూచించారని అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. దీంతో భారతిరెడ్డి మనుషులు వెంటనే ప్యాలెస్ యజమాని వద్దకు వెళ్లి భారతిరెడ్డి మనసులో మాటను వెల్లించగా ఆయన సున్నితంగా తిరస్కరించారన్నారు. దీంతో వారం తిరగక ముందే గాదిరాజు ప్యాలెస్ ఉన్న భూమి ప్రభుత్వానికి చెందింది అంటే 22A జాబితాలో ఉందని పేర్కొంటూ కలెక్టర్తో నోటీస్ ఇప్పించారని ఆరోపించారు. దీనిపై ఆందోళన చెందిన ప్యాలెస్ యజమాని వెంటనే కలెక్టర్ను కలిసి ప్రశ్నించగా అది 22Aలో ఉందని బదులిచ్చారని తెలిపారు. 10 ఏళ్ల క్రితం కట్టుకుంటే ఇప్పుడు 22Aలో ఉందని చెప్పడం ఏంటని ఆయన ఆవేదన చెందగా పెద్దవాళ్లతో మాట్లాడుకోవాలని ఉన్నతాధికారులు సలహా ఇచ్చారన్నారు. బాధిత వ్యక్తికి అండగా ఉండాల్సిన ఐఏఎస్ అధికారి మధ్యవర్తిగా ఉండటం ఏంటని ఆయన అయ్యన్న ఆరోపించారు. ఐఏఎస్ స్థాయి అధికారి ఇలాగే ప్రవర్తిస్తారని ప్రశ్నించారు. విశాఖలో దురాఘాతాలపై మేధావులు, రిటైర్డ్ ఉన్నతాధికారులు గళం విప్పాలని కోరారు. ఇది నిజమైతే ఆ యజమాని ఖచ్చితంగా మాట్లాడాలి. అట్లాగే దీని మీద భారతిరెడ్డి గారు ఏం స్పందిస్తారని చూడాలి. లేకపోతే జగన్ బ్యానర్ చింపేసిన మంత్రి గొమ్మనూరు అనుచరులు, ఆంధ్రజ్యోతి విలేకరుపై దాడి. ఇది చూడగానే మనకేమని అనిపిస్తుంది, జగన్కి వ్యతిరేకంగా
ఏదో తిరుగుబాటు జరుగుతుంటే దాన్ని ఫోటో తీస్తే అనిపిస్తుంది. కానీ అసలు పాయింట్ చూస్తే కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో మంత్రి గుమ్మనూరు జయరాం అనుచరులు రెచ్చిపారేశారు. గుమ్మనూరుకి ఆలూరు టికెట్ కష్టమేనన్న వార్తల నేపథ్యంలో ఆయన అనుచరులు ఆగ్రవేశాలు లోనవుతున్నారు. అస్సరి అంబేద్కర్ కూడల్లో మంత్రి జయరాం తనయుడు గుమ్మనూరు ఈశ్వర్ తమ్ముళ్ళు నారాయణ శ్రీనివాసులు సహా చెప్పగిరి నుంచి అనుచరులు సీఎం జగన్ జన్మదినం సంబరాలు జరుపుకుని కేక్ కట్ చేశారు. అదే సర్కిల్లో చెప్పగిరి వైసీపీ జడ్పీటీ సభ్యుడు విరూపాక్షి జగన్కి శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కొన్నాళ్ళుగా మంత్రి జయరాం విరూపాక్షల మధ్య వర్గ వివాదాలు తారాస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో విరూపాక్షి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు మంత్రి అనుచరులు చింపుతూ రెచ్చిపోయారు. వాస్తవంగా వాళ్ళిద్దరు గొడవలో అంటే జగన్ ఫ్లెక్సీలు చించేస్తున్నారు అంటే జగన్ మీదనే వ్యతిరేకత అన్నటువంటి కూడా రాశారు. కనీసం వాళ్ళ విలేకరు మీద దాడి జరిగినప్పుడన్నా కాస్త బాధ్యతాయుతంగా రాయాల్సింది, అది కూడా రాయరు. అదే ఇక్కడ విచిత్రం. లేకపోతే అడవిలో హాహాకారాలు అంటూ మావోయిస్టుల చేతిలో గన్నవరం బస్సు దగ్ధం. నేడు భారత్ బంద్కు పిలుపునిచ్చిన మావోయిస్టులు తమ ఉనికి చాటుకోవడం కోసం పలు వాహనాలు తగలబెట్టారు. బుధవారం రాత్రి ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లా ఎర్రబోరు కొంట గ్రామాల మధ్య NH-30పై మావోయిస్టులు 2 లారీలను ఒక బస్సును దహనం చేశారు. గన్నవరం డిపోకి చెందిన ఆర్టీసీ డిపోలోని 35 మంది ప్రయాణికులు దించేసి వాళ్ళు దుశ్చర్యలకు పాల్పడ్డారు. మహిళలు చిన్నపిల్లలు ఉండడంతో వాళ్ళంతా ఏం జరుగుతుందో అర్థం కాక బిక్క చచ్చిపోయారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే గత ఎన్నికల హామీ ఈ ఎన్నికల ముందు అమల్లోకి పెన్షన్ మొత్తాన్ని 3,000కి పెంచుతూ ఉత్తర్వులు. చివరికి పెన్షన్ పెంచుతున్న దాని మీద కూడా విషం చిమ్మేటటువంటి వార్త నడుస్తూనే ఉంటుంది. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.